హృదయపూర్వక వందనాలు. ఒక మాట, చిన్న మాట మనవి చేసి ముగిస్తాను. దళిత క్రైస్తవులకు, అసలు దళితులకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉన్నది. మొన్న ఎవరో ఒక కార్టూన్ వేశారు, ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది. నువ్వు మా గుడికి రావద్దు అని ముందు అన్నారు. సరే రాములే అని ఇంకో గుడికి పోతే నువ్వు ఆ గుడికి పోవద్దు అంటున్నారు. మా గుడికి రావద్దు అన్నారు. సరే రాములు వేశారని చెప్పేసి ఏసఐ గుడికి పోతుంది, అక్కడికి పోవద్దు నువ్వు అని అంటున్నారు. అంటే దళితులను అణిచివేయడం ఒకటే ఇప్పటి సమాజం యొక్క అజెండా. దళితులు అని అంటే మాల సోదరులు, మాదిగ సోదరులు కలిసి భారతదేశంలో జనాభాలో 130% పైన ఉన్నారు. అంటే ఇప్పుడు 150 కోట్ల జనాభాలో 45 కోట్ల మంది మనమే ఉన్నాం. ఈ జనాభాలో ఉన్నటువంటి 30%, అంటే 1/3 ఆఫ్ ది పాపులేషన్ని త్రొక్కేస్తున్నారు. వాళ్ళు హిందూ మతంలో ఉన్నా త్రొక్కేస్తారు అంతరానోళ్ళని. పోనీ యేసు ప్రభుని విశ్వసించినా మళ్ళీ తొక్కేస్తారు. గనుక ఇలాంటి త్రొక్కేసే తత్వం ఉన్నటువంటి ఈ స్వభావం కలిగిన సమాజంలో దళితులందరూ ఏకం కావాలి అంటే అది అసాధ్యంగా కనబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ టైంలోనే అవ్వలేదు. సరే క్రైస్తవులన్నా ఏకం కండి అంటే ఇక్కడేమో సిద్ధాంతాలు గొడవ. నీకు అన్య భాషలు వస్తాయా, నువ్వు ముంచడమా చిలకరించడమా, మీరు నగలు వేసుకుంటారా వేసుకోరా, ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్ తీసుకొచ్చి చీలికలు తెస్తున్నారు. ముందు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన పాలసీకి మనందరం రావాలి. వీ మస్ట్ హ్యావ్ యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్. అత్యవసర విషయాలలో యూనిటీ ఉండాలి, ఏకత్వం ఉండాలి. తర్వాత అనవసరమైన విషయాలలో లిబర్టీ ఉండాలి. అనవసరమైన విషయాల్లో లిబర్టీ ఉండాలి. అండ్ చారిటీ ఇన్ ఆల్, ప్రేమ, అన్ని విషయాల్లో ప్రేమ. క్రైస్తవ సమాజంలో మొత్తం అందరూ ఏకం కావాలి అనే ఒక నినాదం వినడానికి బాగుంది, కానీ ఇక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. వీ మస్ట్ యునైట్ బట్ అండర్ హూజ్ లీడర్షిప్. అందరూ ఏకమవుదాం కానీ నా నాయకత్వం కింద అని ప్రతి నాయకుడు అనుకుంటున్నాడు. ఎవ్రీబడి యునైట్, ఆల్ డినామినేషన్స్ కమ్ టుగెదర్ అండర్ మీ, అండర్ మై యూనిటీ. అందరూ ఏకమవుదామన్నాక మరి నాయకుడు ఎవరు అంటే ఆయన 2 3 మళ్ళీ ఇదంతా వచ్చింది. ఇది కరెక్ట్ చెప్తాను. అందుకే నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. అసలు సంగతి చెప్తున్నాను ఏంటంటే ఈ యూనిటీ ఎప్పటికీ కూడా ఇట్లా వర్కౌట్ కాదు. నేను 46 సంవత్సరాల నుంచి నేను కూడా ఉద్యమం చేస్తున్నాను. అసలు మరి విజయరాజు గారు ఒప్పుకుంటారు లేదు కానీ ఏఐసిఐఎఫ్ రిజిస్ట్రేషన్ మొదలుకొని నేనున్నా ఆయనతో. మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో, కోర్టులో కేసు వేసినప్పుడు కూడా అన్ని విషయాలు నేనున్నా. వాళ్ళ ఫాదర్ మొదలుకొని నాకు బాగా పరిచయం. నకరికల్లో వాళ్ళది, అసలు నకరికల్లో నేను సేవ మొదలు పెట్టాను. కాబట్టి ఈ ఉద్యమంలో ఆఖరికి నేను ఏం చెప్తున్నానంటే మనకు జరుగుతున్నది అన్యాయము అని మనకు తెలుసు, మనకు అన్యాయం చేసే వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అన్యాయం చేయాలనే అధికారంలోకి వచ్చారు. అన్యాయం చేయాలనే 100 సంవత్సరాల నుంచి మన మీద కుట్రలు చేస్తున్నారు. కాబట్టి తలపగలు కొడదామని వచ్చిండు ఒకడు బురోకలు బండ పట్టుకొని. పగలు కొడదామని వస్తుంటే ఏదైనా కాలు దొక్కితే ఏందిరా అన్నట్టుంది. మర్యాద ఇవ్వడం లేదని అసలు వచ్చిందే మనల్ని నాశనం చేయడానికి. ఇప్పుడు మనం ఇట్లాంటి కూటాలు 1,00,000 కూటాలు పెట్టి మనం మాట్లాడుకున్న ప్రయోజనం ఉండదు. నా ప్రతిపాదన, నా విజ్ఞప్తి ఒకటే, ఒక 10 మంది ఎంపీలను తయారు చేసి అంబేద్కరైట్ భావజాలం కలిగిన వాళ్ళను లోక్సభలో కూర్చోబెట్టాలి. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది, మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానక్కర్లేదు, ఒక 10-20 మంది మన పక్షంగా మాట్లాడే
అంబేద్కర్ రైట్లను ఎమ్మెల్యేలను తయారు చేసి ప్రతి రాష్ట్రంలో కూర్చోబెట్టాలి. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. మనం ఒక ఓటు బ్యాంకు కానంత వరకు ఎవ్వరూ మనల్ని దేకరు. నేను చెప్తున్నా, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు కొంతమంది క్రైస్తవ నాయకులు వెళ్ళి వారిని కలిశారు. కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు క్రైస్తవులు ఉండేది 2%. ఆ 2% కూడా మీరు మాకు మళ్ళా తప్పకుండా ఓటేస్తారా అని అంటే అది మాకు నమ్మకం లేదు. ఈ 2%లోనే ఒకరేమో తెలుగుదేశం అంటారు, ఒకరేమో కాంగ్రెస్ అంటారు, ఒకరేమో అసలు ఓటు వేయడమే పాపం అంటారు, రాజకీయమే ఒక వ్యభిచారం అంటారు. రారు. మాకు మీరు ఖచ్చితంగా ఈ 100కి 2 ఓటేస్తారని నమ్మకం లేనప్పుడు మీకు మేలు చేసి 98 మందిని ఎందుకు శత్రువులను చేసుకోవాలి అని అడిగారు కేసీఆర్ గారు. మనం ఒక రాజకీయ శక్తిగా మారాలి, నిర్ణయాత్మకంగా. డినామినేషన్లు ఒక్కటయ్యేది కూడా అది అది జరగదు. ఎందుకంటే అన్య భాషలు మాట్లాడేటోళ్ళు ఏమంటారు, మీకు ఆత్మ లేదు, మీరు దేవుని వారు కాదంటారు. వాళ్ళేమో మీకు దయాలు పెట్టిన ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అంటారు. కనుక వీళ్ళని కన్విన్స్ చేయడం అనేది దేవుడే దిగొస్తే తప్ప కుదరదు. కనుక ఒక రాజకీయ శక్తిగా మనం ఏర్పడి లోక్సభలోను అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మన ప్రతినిధులను కూర్చోబెట్టేదాకా ఈ అణిచివేత ఇట్లనే కొనసాగుతుంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు, ఆయన మనకు ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చారు. మతం మారినా సరే వాళ్ళకి వివక్ష పోలేదు, సమాజంలో అంటరానితనం పోలేదు, వాళ్ళ గుడిసెలు మేడలైపోలేదు, ఆర్థిక స్థితి మారలేదు, రిజర్వేషన్లు కొనసాగడమే న్యాయమని రంగనాథ్ మిశ్రా గారు చెప్తే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆ రిపోర్ట్ బుట్ట దాఖలు చేశారు. ఏమైంది? కాబట్టి ఇది అన్యాయమని మనం కేకలేస్తే మనకు తెలుసు, అన్యాయం చేసే వాళ్ళకు కూడా తెలుసు. అవును భయ్, అన్యాయం చేయడానికే మేము ఉన్నాము, మాకు మీరంటే ఇష్టం లేదు, ఏసంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటావు మరి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఏమన్నా చేస్తా అని బరి తెగించారు వాళ్ళు. కాబట్టి మనం అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఒక పొలిటికల్ ఫోర్స్ కావాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పారు. రాజకీయంగా క్రైస్తవులు యాక్టివ్గా ఉండడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండి క్రైస్తవులు మీరు మీకే హాని చేసుకుంటున్నారు, మీరు మీకే కీడు చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్ ఆర్ హార్మింగ్ దెమ్సెల్స్ బై స్టేయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మన రాజకీయంలోకి రావాలా? ఎందుకు రాము? కనీసం జై భీమ్ అనాలంటే కొంతమందికి ఇష్టం లేదు, అంబేద్కర్ గారి ఫోటో అంటే ఇష్టం లేదు. కనుక నేను ఒక ఉద్యమం చేపట్టాను, నేను కూడా ఒక పార్టీ పెట్టాను, దాని పక్షంగా నేను మాట్లాడడం లేదు, అది వేరే వేదిక. కానీ చర్చిలలోనికి అంబేద్కర్ రావాలి. చర్చిలలోనికి అంబేద్కర్ వచ్చినప్పుడు ఈ క్రైస్తవులు లోక్సభలో ప్రవేశించగలుగుతారు. అది ఫార్ములా. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. చచ్చిపోయిన తర్వాత నరకం ఉన్నది, దాన్ని తప్పించుకోవాలని మనం యేసయ్యను నమ్ముకుంటున్నాం. చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, అది తప్పించుకోవాలని యేసయ్యను నమ్ముకుంటున్నాం. కొంతమంది రాముడు తప్పిస్తాడని అనుకుని రాముని నమ్ముకున్నారు, కొంతమంది అల్లాను నమ్ముకున్నారు, నరకము నుండి అల్లా కాపాడుతాడని. నేను చెప్తున్నా, చచ్చిపోయిన తర్వాత నరకం ఎవరు తప్పిస్తారో తెలియదు, కానీ ఈ భూమి మీద బ్రతుకుండగా మనవాదులు ఏర్పరిచిన ఈ అంటరానితనం అనే నరకము నుండి యేసయ్య తప్పించడు, అల్లా తప్పించడు, రాముడు తప్పించాడు, ఎవరు తప్పించరు. 2000 ఏళ్లుగా క్రైస్తవ్యం ఉంది, అంటరానితనం పోయిందా? కనుక యేసయ్య కూడా తప్పించడు. ఈ అంటరానితనం అనే నరకం నుండి తప్పించాలంటే మనకు అంబేద్కర్ ఒక్కడే శరణ్యం, అంబేద్కరిజం ఒక్కటే మార్గం. కనుక నేను అంబేద్కర్ రైట్ క్రిస్టియన్. నరకం తప్పించుకోవడానికి యేసయ్యను నమ్ముకున్నా, ఈ భూమి మీద నరకం తప్పించుకోవడానికి అంబేద్కర్ రైట్నైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం 430 కులాంతర వివాహాలు నా సొంత ఖర్చు మీద
పెళ్లి చేసి సారీ సామాన్లు పెట్టి 7 కోట్లు ఖర్చు పెట్టాను నేను. ఆల్ ఓవర్ ఇండియా మా క్యాడర్ ఉంది, మా సంఘాలు ఉన్నాయి. ఈ కుల నిర్మూలన ఉద్యమం నడుస్తూ ఉంది కనుక ఎక్కువసేపు మాట్లాడాను. మందకృష్ణకు నేను కూడా బాగా పరిచయము, విజయరాజుకి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందికి నేను పరిచయమే కనుక ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు. లెట్ us థింక్ అబౌట్ ఎంటరింగ్ ఇంటూ లోక్సభ. చట్టసభల్లోకి మనం వెళితే తప్ప ఇక్కడ బయట కూర్చునే మీటింగ్లకు విలువ ఉండదు. ఇదే వాయిస్ లోక్సభలో వినబడాలి. ఆ విషయంలో మీరు ప్లాన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, మన మధ్యలో చాలా మంది మాట్లాడారు ఇంతకుముందే. మన మధ్యలో చాలా మంది వక్తలు ఉన్నారు, మాట్లాడగలిగిన వారు ఉన్నారు. సమయాభావం ఉంది, ఏమనుకోకండి. చాలా పెద్దవాళ్ళు లంచ్ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మన మధ్యలో ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తెలంగాణ బిషప్స్ కౌన్సిల్, బిషప్స్ తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ పక్షంగా వైస్ ప్రెసిడెంట్ బిషప్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మిగతా సమయాన్ని మన్నిస్తారు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దళిత హక్కుల పోరాటం కోసం ఐక్య సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏఐసిసి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని సరైనటువంటి సందర్భంలో మన మధ్యలోనికి తీసుకుని వచ్చినటువంటి మహనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, రంజిత్ గారు చెప్పినటువంటి మాటలని ఏకీభవిస్తూ, మా సాల్మన్ రాజశేఖర్ గారితో కూడా ఏకీభవిస్తూ, మనమంతా కూడా మరి డినామినేషన్ వాల్యూస్ పక్కకి పెట్టి ఒక తాటిన ఉద్యమాన్ని ముందుకు కొనసాగగలిగితే, మరి మెయిన్ లైన్ చర్చస్ రిప్రజెంటేటివ్ గా సాల్మన్ గారు ఉన్నారు. మెయిన్ లైన్ చర్చస్ ని బయటికి తీసుకురాగలిగితే, క్యాథలిక్ చర్చస్ కి రిప్రజెంటేటివ్ గా అక్కడ వరప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ మా విజయ్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా స్త్రీ శక్తి అంతా కూడా వెనకకు ఉన్నారు. వాళ్ళని కూడా ముందుకు లాగగలిగితే, యవనస్తులు లాంటి ఇప్పుడు మాట్లాడారు పాపం, అందులో మన ముఖ్య నాయకులు వచ్చారు కాబట్టి వారికి సమయం ఇవ్వబడలేదు. కాబట్టి ఇటువంటి వారిని ముందుకు తీసుకొని వస్తే మాలాంటి వారి వెనక ఉండి యెహోషువలు ముందుకు వెళతారు. ఇది సరైనటువంటి సమయం. తప్పక ఈ ఉద్యమాల ద్వారానే ఐగుప్తులో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈనాడు భారతదేశంలో ఐక్య వేదిక ద్వారా ప్రారంభమైనటువంటి ఉద్యమం తప్పక ప్రభుత్వాలు కిందికి దిగివచ్చి వారి యొక్క కుట్రలను వెనక్కి తీసుకొని తప్పక మనకు రావలసినటువంటి హక్కులు, మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నాం. క్రైస్తవ బిడ్డలుగా ప్రపంచం కోసం, ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. హక్కులు, మనకి రావాల్సిన హక్కుల కోసం ప్రభుత్వం తన బాధ్యతను తల వంచి తీసుకువచ్చేటట్టుగా చేసే బాధ్యతను మన నాయకులకు అప్పగిస్తూ ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గం ప్రసాద్ గారు, దుర్గం ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. మొట్టమొదటిగా ఈ సభకు 2 రాష్ట్రాల భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ అన్న గారు క్రైస్తవాన్ని మీద వేసుకొని ముందుకు వచ్చేందుకు వారికి మా క్రైస్తవ తరపు వందనాలు. అలాగే అవకాశం కల్పించిన గద్దపాటి విజయరాజు గారికి మా హృదయపూర్వక వందనాలు. నిజంగా భారతదేశంలో దళిత క్రైస్తవులు ఎదుర్కొన్న వివక్షత గురించి ఎవరు వస్తారో ముందుకు, ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు ఒకే ఒక్కరు ఆనాడు మరి మోషే ఎలాగైతే క్రైస్తత్వాన్ని ముందుకు తీసుకురావడానికి, బానిసత్వం నుంచి విముక్తి కలగజేయడానికి వారు ముందుకు వచ్చారో, అలాగే ఒక ఏలియా, ఒక